హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ వ్లాగ్స్. ఇదైతే సప్త శనివారాల వ్రతం. సో నేను ఈరోజు సాటర్డే అంటే రాఖీ రోజు అయితే స్టార్ట్ చేశాను సప్త శనివారాల వ్రతం. సో ఆ రోజు పూజా విధానం ఎలా చేసుకున్నామో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ప్రసాదాలన్నీ కూడా వీడియో తీద్దాం అనుకున్నాను. సో నాకు టైం లేదు, ఎందుకంటే రాఖీ అత్తయ్య కూడా లేదు కదా. సో మా ఆడపడిచి వాళ్ళు కూడా వచ్చారు, బట్ అప్పటికే నేను వంటలన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. మళ్ళీ మనం రాఖీ ప్రోగ్రామ్ చూసుకోవాలి కదా. సో వంటలన్నీ తీసే అసలు నాకు టైం లేకుండే. ఫస్ట్ శనివారం అయితే ఇలా సింపుల్గా పూజా విధానం చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఏమేమి వంటలు చేసుకున్నానో, అసలు లేచినప్పటి నుండి ఏం చేసుకోవాలి, దేవుడికి ఎలా అలంకరించుకోవాలి అన్నీ అయితే మీకు చూపిస్తాను. సో ఇది సప్త శనివారాల వ్రతం. సో సప్త శనివారాల వ్రతం అంటే 7 వీక్స్ 7 సాటర్డేస్ చేసుకోవాలి. ఎవ్రీ సాటర్డే అంటే మనకు మధ్యలో పీరియడ్ వస్తే అయితే స్కిప్ చేసుకోవచ్చు. ఆ ఒక్క వీక్ అయితే స్కిప్ చేసుకొని మళ్ళీ కంటిన్యూ చేయాలి. తప్ప ఇంకా వేరే సాటర్డేస్ మళ్ళీ మనం అంటే డిలే చేయొద్దు అనమాట. సో డైలీ ఎవ్రీ సాటర్డేస్ చేయాలి. సో ఈ పూజ చేసుకోవడానికి ఫస్ట్ మనమైతే ముడుపు కట్టుకోవాలి. ఏంటంటే ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మనము గంధం ఇంకా పసుపు కుంకుమ వాటర్లో వేసి అది ఒక 10 మినిట్స్ నానబెట్టి ఆ క్లాత్ని కొంచెం ఆరబెట్టి దాంట్లో ముడుపు కట్టాలి. ఆ ముడుపులో ఏమేమి వేయాలంటే బియ్యం, పిడికెడు బియ్యం, 7 విలాచి, 7 లవంగాలు, 101 రూపాయి కానీ 11 రూపాయలు కానీ మనకి ఎంత తోస్తే అంత మన స్తోమత పట్టి వేసుకొని, ఇంకా కొన్ని అక్షంతాలు వేసుకొని మనమైతే ముడుపు కట్టాలి. ముడుపు కట్టి అది దేవుడి దగ్గర పెట్టాలి. 7 వీక్స్ ఎవ్రీ వీక్ మనం పూజ చేసుకునే ముందు ఆ ముడుపు తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టాలన్నమాట. సో ఫస్ట్ అది. అండ్ ఆల్సో మళ్ళీ ఇంకా మనం ప్రసాదాలు ఏం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన ప్రసాదాలు అయితే చలిమిడి, పానకం, వడపప్పు అండ్ ఆల్సో పులిహోర, స్వీట్ అన్నం. ఇంకా ఫ్రూట్స్లో అయితే ఖచ్చితంగా బ్లాక్ గ్రేప్స్ పెట్టాలి. ఇంకా లడ్డు, ఇంకా దేవుడికి లడ్డు ఇష్టం కాబట్టి లడ్డు. ఏవి చేసినా 7 టైప్స్, ఇప్పుడు ప్రసాదాలు చేసినా 7 టైప్స్, ఫ్రూట్స్ పెట్టినా 7 టైప్స్, ఏవి చేసినా వెంకటేశ్వర స్వామికి 7 టైప్స్ అలా పెట్టాలి. సో అవైతే ఇప్పుడైతే మనం ప్రసాదాలు ఏమేమి చేయాలో చెప్పాను, అండ్ ఆల్సో ముడుపు ఎలా కట్టాలో చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ పూజ ఎలా చేసుకోవాలంటే పూజకు కావాల్సినవి ఏమేమో నేను చెప్తాను. సో పూజకు ఫస్ట్ అయితే మనము పిండి దీపాలు అయితే చేయాలి. ఈ 7 సప్త శనివారాల వ్రతం ఖచ్చితంగా కావాల్సింది పిండి దీపాలు. అవి మనం బియ్య పిండితో చేయాలి. బియ్య పిండి, బెల్లం, పాలు, ఈ 3, కొంచెం ఆవు నెయ్యి, ఇవి 4 మిక్స్ చేసి మనం మంచిగా 7 పిండి దీపాలు చేయాలి. మళ్ళీ బియ్య పిండి అయితే మనం ఖచ్చితంగా స్టోర్ చేసింది అయితే పెట్టొద్దు, దేవుడికి సపరేట్గా మనం పట్టించుకురావాలి. ముందు రోజు పట్టించుకొచ్చి పిండి దీపాలు అయితే చేయాలి. అందులో ఒత్తులు కూడా 7 ఒత్తుల్ని ఒక్క ఒత్తు చేసి పెట్టాలన్నమాట. పూజ చేసుకోవడానికి అయితే ఏమేమి కావాలో చెప్తాను. అయితే ఒకటి వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకోవాలి. అండ్ ఆల్సో కలశం చెంబు, ఇంకా పసుపు కుంకుమ, ఒత్తులు, అగరబత్తులు, ఇంకా అన్ని పూజకు కావాల్సినవి, ఫ్లవర్స్ కానీ, తులసి దళం, ఒకటి తులసి దండ వేయాలి వెంకటేశ్వర స్వామికి వేయడానికి. మళ్ళీ తులసి దళంతో మనం పూజ చేయడానికి కుల్లా కూడా పెట్టుకోవాలి. తులసి దళం, ఇంకా మనం అన్ని పంచామృతాలు ఇవన్నీ మనం రెడీ చేసుకోవాలి. దేవుడు కలశం చెంబు పెట్టుకుంటాం కదా, దానికి కూడా అయితే 3 నామాలు పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి అంటేనే 3 నామాలు కదా బొట్టు. సో మనం కూడా పూజ చేసే ముందు ఖచ్చితంగా 3 నామాలు బొట్టు అయితే పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకున్నాకే పూజ చేసుకోవాలి. మళ్ళీ మనము పిండితో దీపాలు చేస్తాం కదా, ఆ పిండి దీపాలకి కూడా కింద తమలపాకులు వేసుకొని మనం పిండి దీపాలు అయితే పెట్టుకోవాలి 7. అది కూడా ఆవు నెయ్యితోనే దీపాలు వెలిగించుకోవాలి. ఆవు నెయ్యి ఆర్ మళ్ళీ నువ్వుల నూనె ఉంటుంది కదా అది. సో పూజకు కావాల్సిన సామాన్లన్నీ ఒకే దగ్గర పెట్టుకొని ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవాలి. 1 అవర్, మినిమం 1 అవర్ అయితే పూజకి టైం పట్టుతుంది. మళ్ళీ మనం మధ్యలో ఏం లేవకుండా అన్ని ప్రసాదాలు అన్నీ పెట్టుకోవాలి అక్కడే. అండ్ ఆల్సో మళ్ళీ మెయిన్గా ఏంటంటే విగ్రహం, వినాయకుడి విగ్రహము ఇంకా అమ్మవారి విగ్రహం, 2 విగ్రహాలు కూడా అక్కడ పెట్టుకోవాలి. అండ్ ఆల్సో మనం పసుపుతో కూడా వినాయకుడిని చేసుకుంటాము. ఏ పూజకైనా మనం ఫస్ట్ వినాయకుడిని పూజ అయితే చేసుకుంటాము. ఆ 2 పూజలు చేసుకోవాలి. నేనైతే సింపుల్గా ఇలా చెప్పాను మీకు. ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే అయితే మీరు కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నెక్స్ట్ శనివారం చేసే దాంట్లో అయితే నేను ఏమేమి ప్రసాదాలు ఎలా చేస్తున్నాను, చలివిడి కానీ వడపప్పు కానీ అవన్నీ ఎలా చేసుకుంటున్నాను. పూజ ఇలాగే చేసుకోవాలని అయితే నేను చెప్పట్లేదు, మనకు ఎలా తోచితే అలా చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. నేనైతే ఇలా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. నేను ఎలా పూజ చేసుకున్నానో అది చూపించాను. నెక్స్ట్ వీక్ అయితే మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అంటే ఈ పూజ కోసం ఇంకేం చేయాలి అనేది కూడా. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్లో అయితే ఇంకా హారతి ఇచ్చేస్తున్నాము. ఇంక ఈ పూజకి ఇంకేమేమి కావాలో కూడా నేను నెక్స్ట్ వీక్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. డూ సబ్స్క్రైబ్ టు ఎస్ఎన్ వ్లాగ్స్ ఫర్ మోర్ వీడియోస్.